వెల్కమ్ టీసీఎస్కు రిషికొండలో 21.6 ఎకరాలు లూలు కంపెనీ టీసీఎస్ అసలు వాళ్ళకి ఎక్కడ లేని స్వాగతం పలికి కారు దాకా తీసిపోయి మళ్ళీ వెల్కమ్ మళ్ళీ సెండ్ ఆఫ్ చేస్తున్నారు. ఎక్కడ లేని ప్రేమ పట్టుకొచ్చింది తండ్రి కొడుకులకి లూలు కంపెనీ పైన టీసీఎస్ పైన. ఏంటంటే ఉద్యోగాలు కావద్దా మనకి, మన పిల్లలు బండ్రోజు గిరి చేయొద్దా అంటారు. ఇదేంది ఈ కారమైంది? పేదోళ్ళకు ఒక 100 గజాలు షారెడ్ జాగ ఇవ్వంటేనేమో వెల్కమ్ ఉండదు. లేదు నీకు రేషన్ కార్డు లేదు, నీకు అది లేదు, నీకు ఇది లేదు, నీకు ఆటో ఉంది, నీకు బండి ఉందని ఇసిరేస్తూ ఉంటారు. ఇద్దరు మధ్యలో కూర్చోబెట్టుకోండ్రు, సూట్ వేసుకొని ఆయన కూర్చుండు. ఇప్పుడు ఈయన అడ్మినిస్ట్రేటర్ లెక్క ఉంది, వీళ్ళిద్దరు ఆయన కింద పనిచేసినట్టుంది. మధ్యలో కూర్చోండి ఆయన. మన ముఖ్యమంత్రి మధ్యలో కూర్చోవాలి వాస్తవంగా. ఈయన మధ్యలో కూర్చొని వాళ్ళ క్లాస్ బిగుతాడు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్, మంత్రి లోకేష్. అంటే అంత అపారమైన గౌరవం. వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు అంటే ఎక్కడ లేని అది ఆనందం, ఎక్కడ లేని ఆ ఉత్సాహము అది చంద్రబాబు నాయుడు గారికి కొడుకుంది. ఇద్దరే ఉన్నారు, మళ్ళీ ఎవరు లేరు పర్సనల్. రిషికొండలో ఇచ్చారట 21 ఎకరాల 6 గుంటలు, ఎకరాకు 99 పైసలు లీజు. ఓహో ఎక్కువ ఇది. 99 ఎందుకు? 9 పైసలు చాలు, అయిపోయా. సిగ్గుండాల. ఎకరానికి 99 పైసలు లీజ్ అట. ఎన్ని సంవత్సరాలు? 99 ఏళ్ళు. సంవత్సరానికి 99 పైసల చొప్పున 21 ఎకరాలు అంటే 21 ఎకరాలు 22 వేసుకోండి. 22 ఎకరాలకి 22 రూపాయలు. 22 కూడా కాదు, 10 పైసలు పైన తీస్తే ఇంకా తగ్గిద్ది. 21 రూపాయ ఒక సంవత్సరానికి లీజుతోని వాళ్ళకి టీసీఎస్కి పేదోళ్ళకి ఇత్తండు. టీసీఎస్ అనే ఒక పేద సంస్థకి పాపం ఇచ్చి అసలు ఆయనకు సొక్కా కూడా లేదు. సొక్కా కూడా లేని ఆయనకి ఇత్తండి. ఇప్పుడు ఇది అలా పెట్టుబడిదారీ విధానంతో పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారీ విధానం అంటారు, గ్లోబలైజేషన్ అంటారు, ప్రైవేటీకరణ అంటారు, దీంతో ఉద్యోగాలు అని చెప్పి ఇదే 21 పైసా ఇదే 99 పైసలతోని మన దగ్గర ఎంటెక్లు బీటెక్లు చేసిన యువతకి 1 ఎకరం ఇచ్చి చూడు, వాళ్ళు అద్భుతాలు చేస్తారు. 2 ఎకరాలు ఇచ్చి చూడు, అద్భుతాలు చేస్తారు. అంటే మీ ఉద్దేశం ఏంది? ఇక్కడోడికి ఇవ్వద్దు, ఇక్కడోడికి ఇస్తే మీ గుట్ట అంతా తెలుస్తుంది. ఈ కమిషన్లు రావు. ఏ ప్రభుత్వం అయినా, ఒక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు వస్తాను 2 సార్లు. పెట్టుబడిదారులు, డబ్బులు ఉన్నోళ్ళు వస్తానంటే మంచిగా తివాచీలు వరిసి, స్వాగతాలు వరికి, గొడుగులేసి చేస్తారు. ఎకరానికి 99 పైసలు లీజు మాత్రమే. 1370 కోట్లతో ఆపరేషన్ సెంటర్, 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు. పలుమార్లు టాటా సన్స్ చైర్మన్తో చంద్రబాబు లోకేష్ చర్చలు. సొంత క్యాంపస్ ఏర్పాటుకు స్థలం కోరిన టీసీఎస్ మరిన్ని పెద్ద కంపెనీలకు ఆకర్షించే అవకాశం. ఇది పలుమార్లు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పోయి ఆయన బతిలాడుకున్నారట. బతిలాడతారు మరి. పలుమార్లు అంటే వాళ్ళ అవసరం కాదు. ఇది వాళ్ళ కంపెనీ రావాలో వాళ్ళకి ఏదో హిడెన్ ఎజెండా ఉంటుంది. ఇక దీని వెనక ఏంటంటే బయటకు చూపించేది యువతకు ఉపాధి ఉద్యోగాలు. ఈ యువతకు ఉపాధి ఉద్యోగాలతోనే మొత్తం ముంచుతున్నారు. ఇలా ఎప్పటి నుంచి అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, దానికి తర్వాత ఈ సంస్కరణల పేరుతోనే ఎప్పుడైతే వచ్చిందో యువతకు ఉద్యోగాలు, ఉద్యోగాల పేరుతో పెట్టుబడిదారులు బాగు చేసి సమాజాన్ని నెట్టనిల్లు చేశారు. డబ్బులు బాగున్నోడు ఒకడైండు, డబ్బులు లేనోళ్ళు ఒకళ్ళయ్యారు. ప్రజలేమో డబ్బులు లేనోళ్ళు అయ్యారు, డబ్బులు ఉన్నోడు పట్టుకొచ్చి భూములు ఇస్తాడు 90 పైసలు 99 పైసలు లీజుకి. ఇదే అనమాట. క్యాంపస్ కోసం మళ్ళీ నాకు భూమి కావాలంటే ఇస్తాను, నీకు ఇబ్బంది లేదని చెప్పిండట. ఎకరానికి 99 పైసలు అత్యంత నామమాత్రపు లీజు నిర్ణయించింది. విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా తీసుకునే నిర్ణయంపై రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదముద్ర వేసింది. ఇక మంత్రివర్గం ఆమోదముద్ర తానాడు తాందానే. ఇక దాంట్లో ఎదురు చెప్పి ఇదేంది 99 పైసలు ఈ కారమైందని ఎవడని అడుగుతున్నా? ఎవరు బాధలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి పర్సనల్ ఎజెండా వాళ్ళకు ఉంది. 21 ఎకరాల 60 సెంట్ల కేటాయిస్తారు. దీన్ని తొలుత ఉచితంగానే ఇవ్వాలని భావించిన. ఓహో ఈ 99 కూడా కాదు, ఫ్రీగా ఇవ్వాలని చూశారట. ఇస్తే పోయేది ఎందుకు మరి? ఆ 99 మళ్ళీ ఏదో జనాలకు వచ్చినట్టు, ప్రజలు సొమ్ము అన్నట్టు, ఆయన ఏదో ప్రభుత్వానికి కడుతున్నట్టు. అదే ఇస్తే 99తో వచ్చేది పీకేది అనుకున్నారట. కానీ భావించినప్పటికీ ఎంతో కొంత మొత్తంగా లీజు ఉండాలన్న నిబంధన మేరకు 99 పైసలు నామమాత్రపు లీజు నిర్ణయించారట. ఒక రంగా చెప్పాలంటే ఇది పూర్తి ఉచితంగా ఇచ్చినట్టే. ఈ 99 పైసలు ఎందుకు పెట్టారు తెలుసా? ఎవడన్నా కోర్టుకు పోతే ఇబ్బంది అయింది, అది దానికోసం పెట్టారు. 99 పైసలు వచ్చి గవర్నమెంట్లో ఖజానా నిండిద్దని కాదు, కోర్టుకు పోతే ఇది డిస్టర్బ్ కావద్దు, అదనమాట. అంటే 1 ఎకరం 99 పైసల లీజుకి 22 ఎకరాలు ఒక సంస్థకి ఇచ్చారంటే దాని వెనక ఎంత మతలబ్బు, ఎంత నడిచింది అనేది ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాలి.